యాజ్ పర్ యాక్ట్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు సమాచార హక్కు చట్టం గురించి 8 వీడియోలు చేయడం జరిగింది. ఎందుకంటే సమాచార హక్కు చట్టం గురించి మనం ఏదో సింపుల్గా 1 or 2 వీడియోస్లో అది సబ్జెక్ట్ మొత్తం చెప్పాలంటే వీలుపడదు. కాబట్టి కొంచెం విపులంగా అంటే అసలు సమాచార హక్కు చట్టం అనేది ఎందుకు ఏర్పాటు చేశారు, దానికి ఉద్దేశం ఏంటి, అలాగే అందులో ఉన్నటువంటి ముఖ్యమైన సెక్షన్స్ గురించి, గౌరవ సుప్రీంకోర్టు వారు అలాగే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుల గురించి, అలాగే డిఓపిటి వారు ఇచ్చినటువంటి మెమోస్ గురించి, ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి ఎన్నింటిలో గురించి మనం ఆ వీడియోస్లో చర్చించడం జరిగింది. అయితే కొంతమంది మిత్రులు నాకు ఫోన్ల ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ కొన్ని విషయాలు అడుగుతున్నారు. ఏంటంటే ఆ వీడియోస్లో చెప్పినటువంటి జడ్జిమెంట్స్ని కూడా మన ఈ వీడియోలో స్కాన్ చేసి పెట్టమని చెప్పి, అయితే వీడియోలో ఆ జడ్జిమెంట్స్ అవన్నీ స్కాన్ చేసి పెట్టాలంటే ఎక్కువ లెంగ్తీ అయిపోతుంది. కాబట్టి దయచేసి నేను చేసేటువంటి వీడియోలో ప్రతి వీడియోలో కూడా ఆ యొక్క జడ్జిమెంట్స్ గురించి, అలాగే ఆ యొక్క జీవోస్ గురించి, అలాగే డిఓపిటి వారి మెమోస్ గురించి విపులంగా చెప్తూ స్క్రీన్ మీద వాటి యొక్క జీవో నెంబర్స్, ఆ జడ్జిమెంట్ నెంబర్స్ కూడా విపులంగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి 1-2 సార్లు ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళు నా వీడియోలు విన్నట్టయితే అందులో ఉన్నటువంటి స్క్రీన్ మీద వచ్చేటువంటి ఆ డీటెయిల్స్ తోటి డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. కాబట్టి ఆ విధంగా చేసి అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు సర్వీస్ రిజిస్టర్స్ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఉద్యోగికి ఒక సర్వీస్ రిజిస్టర్, అంటే ఇట్ ఈస్ ఏ బైబిల్ టు దే ఎంప్లాయీ. ప్రతి ఒక్కరికి, ఒక క్రిస్టియన్కి ఒక బైబిల్ ఎలాగో, హిందూకి భగవద్గీత, ముస్లిమ్స్కి ఖురాన్ ఎలాగో, ఒక ఉద్యోగి అనే వ్యక్తికి సర్వీస్ రిజిస్టర్ అనేది అంత ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ప్రతి ఉద్యోగికి అంటే టెంపరీ కానివ్వండి, పర్మనెంట్ కానివ్వండి, అలాగే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ప్రతి ఉద్యోగి కూడా అతను ఒక సర్వీస్ రిజిస్టర్ని కలిగి ఉండాలి. ఆ సర్వీస్ రిజిస్టర్ ఏంటంటే అతను ఉద్యోగంలో ఎంటర్ అయినప్పుడు ఏదో సర్వీస్ కమిషన్ ద్వారా కానీ, లేదా అదర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా కానీ ఉద్యోగంలోకి వచ్చినప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో ఎంటర్ అయిన వెంటనే అతనికి ఒక సర్వీస్ రిజిస్టర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఆ సర్వీస్ రిజిస్టర్లో అతను జాబ్లోకి ఎంటర్ అవ్వడానికి అవసరమైనటువంటి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఆ సర్వీస్ రిజిస్టర్లో ఎంక్లోజ్ చేయడం, ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. పేస్ట్ చేయడం కానీ, లేదా ఆ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ సర్వీస్ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ యొక్క వివరాలు కానీ ఆ సర్వీస్ రిజిస్టర్లో పూర్తిగా డీటెయిల్డ్గా అంటించడం కానీ, లేదా అందులో ఇన్సర్ట్ చేయడం కానీ జరుగుతుంది. అలాగే ఉద్యోగి యొక్క పేరు, ఇంటి పేరుతో సహా పేరు, తండ్రి పేరు, అతని యొక్క కులము, మతము, నేషనాలిటీ, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రతి ఒక్క వివరం కూడా సర్వీస్ రిజిస్టర్లో ఎంటర్ చేయబడుతుంది. అయితే ఈ సర్వీస్ రిజిస్టర్ అనేది ప్రతి ఉద్యోగికి కూడా ముఖ్యంగా కంపల్సరీగా అతి ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో ఎంటర్ అవుతారో వాళ్ళందరికీ ఆటోమేటిక్గా ఆ కన్సర్న్ ఆఫీస్లో సర్వీస్ రిజిస్టర్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. అయితే కొంతమంది ఆ సర్వీస్ రిజిస్టర్ని సక్రమంగా మెయింటైన్ చేయకపోవటం వల్ల ఉత్తర కింది స్థాయి ఉద్యోగులు, ముఖ్యంగా పై స్థాయి ఉద్యోగులకు ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ కింది స్థాయి ఉద్యోగులు 4th క్లాస్ ఎంప్లాయీస్ కానివ్వండి, క్లరికల్ క్యాడర్ లేదా రికార్డ్ అసిస్టెంట్ ఆ క్యాడర్లో ఎంప్లాయీస్కి మాత్రం మనం సరిగ్గా చూసుకోకపోతే ఈ సర్వీస్ రిజిస్టర్ అనేది అప్ టు డేట్గా ప్రాపర్గా మెయింటెనెన్స్ లేకపోతే కనుక రిటైర్ అయిన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ సర్వీస్ రిజిస్టర్ని వెంటనే ఆ కన్సర్న్ ఆఫీస్కి ఎక్కడి నుంచి అయితే ట్రాన్స్ఫర్ అయ్యారో అక్కడ నుండి ట్రాన్స్ఫర్ కాబడినటువంటి ప్రదేశానికి ఆ సర్వీస్ రిజిస్టర్ని వెంటనే పంపించాలి. అంతే తప్ప ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా ఒక ఉద్యోగి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అతని చేతికిచ్చి పంపిస్తూ ఉంటారు కొంతమంది. వీళ్ళు పోస్ట్ చేయడానికి బద్ధకం వల్ల, లేకపోతే ప్రొసీజర్ తెలియకో మొత్తానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కన్సర్న్ ఉద్యోగికి ఆ సర్వీస్ రిజిస్టర్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. కంపల్సరీగా ఆ సర్వీస్ రిజిస్టర్ని ఎస్ఆర్ అనే దాన్ని కంపల్సరీగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలి తప్ప ఏ ఒక్క వ్యక్తికి ఇచ్చి కన్సర్న్ ఉద్యోగికి ఇచ్చి కానీ పంపడం అనేది జరగకూడదు. ఇక్కడ సర్వీస్ రిజిస్టర్లో మనం కంపల్సరీగా గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమైన విషయాలు. నెక్స్ట్ నేను చేయబోయేటువంటి వీడియోలో ఈ సర్వీస్ రిజిస్టర్కి సంబంధించి ఏమేమి జీవోస్ ఇవ్వబడినాయి అవన్నీ కూడా డీటెయిల్డ్గా ఆ జీవో నెంబర్స్తో పాటు ప్రస్తావించి స్క్రీన్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో
కొంచెం జస్ట్ ఇంట్రడక్షన్, సర్వీస్ రిజిస్టర్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఎందుకు దాని యొక్క ఇంపార్టెన్స్ ఉందనే దాని గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మనం సర్వీస్ రిజిస్టర్లో గమనించాల్సినవి 3 అంశాలు ఉన్నాయి. ఏంటంటే సర్వీస్ రిజిస్టర్ ప్రతి ఎంప్లాయీకి కూడా ఎస్ఆర్ అనేది అప్డేట్ చేసి ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్, మనకి మార్చితో ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన వెంటనే ఫస్ట్ క్వార్టర్లోనే అంటే జూన్లోగా ప్రతి ఆఫీసర్ కూడా ఆ యొక్క కన్సర్న్డ్ ఎంప్లాయీస్ అందరి యొక్క సర్వీస్ రిజిస్టర్స్ని అప్డేట్ చేయడం జరిగింది. అన్ని ఎంట్రీస్ కూడా ప్రాపర్గా ఆ ఎస్ఆర్లో వేయటం జరిగిందని చెప్పి సర్టిఫై చేసి జూన్ నెల యొక్క జీతాల బిల్లుతో పాటు ఆ పర్టికులర్స్ అంటే సర్వీస్ రిజిస్టర్స్ని వెరిఫై చేసినటువంటి ఆ డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేస్తూ జీతాల బిల్లుతో పాటు ట్రెజరీకి పంపించాల్సి ఉంది. అలా పంపించినప్పుడు మాత్రమే ఆ ట్రెజరీ అధికారులు ఆ కన్సర్న్ ఆఫీసర్స్కి జీతాలనే బిల్స్ని పాస్ చేయాలి. ఎందుకంటే ఒకసారి కనుక నెగ్లిజెన్స్ అయితే కనుక ఆ ఎస్ఆర్ని ప్రాపర్గా చేయకపోతే తర్వాత వాళ్ళు ఆ ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ అవేమి రివార్డ్స్ మొదలైనవి అందులో ఎంట్రీకి పడిపోతే తర్వాత చాలా ఇబ్బంది పడతారు. అందుకనే ప్రతి సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లోనే మన కన్సర్న్ ఆఫీసర్స్ జీతాల బిల్లుతో పాటు మేము మా ఆఫీస్లో పలానా ఎస్ఆర్లు అంటే పలానా ఉద్యోగులకు సంబంధించిన ఎస్ఆర్స్ అన్నీ కూడా అప్డేట్గా ఎంట్రీస్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేయడం జరిగిందని చెప్పి ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్లో జూన్ నెల బిల్లుతో పాటు ఆఫీసర్స్ పంపించాలి. అలాగే మరో ముఖ్య విషయం ఏంటంటే అలాగా ఆ కన్సర్న్ ఆఫీసర్స్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ అందరి యొక్క ఎస్ఆర్స్ని వెరిఫై చేసి ఫస్ట్ క్వార్టర్లో జీతాల బిల్లుతో పాటు ఆ యొక్క జూన్ నెలలో పంపించడమే కాకుండా ఫస్ట్ హాఫ్ ఇయర్ ఎండింగ్ అంటే సెప్టెంబర్ నెలలో పై అధికారికి సపోజ్ ఒక మున్సిపల్ ఆఫీస్ ఉందనుకోండి, ఆ మున్సిపల్ కమిషనర్ నెక్స్ట్ హైర్ అథారిటీ రీజనల్ డైరెక్టర్ అలాగే రీజనల్ డైరెక్టర్స్ వారు ఫస్ట్ నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి అలాగే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు ప్రిన్సిపల్ సెక్రటరీకి అలా కన్సర్న్ నెక్స్ట్ ఇమీడియట్ పై అధికారికి ఈ యొక్క మేము మా ఆఫీసులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరి యొక్క ఎస్ఆర్స్ మేము వెరిఫై చేసాం, ఎంట్రీస్ అన్ని ప్రాపర్గా ఎంటర్ చేయడం జరిగిందని కన్ఫర్మేషన్ చేస్తూ ధృవీకరిస్తూ పై అధికారికి రిపోర్ట్ పంపించాలి. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ క్వార్టర్లో జూన్ నెలలో జీతాల బిల్లుతో పాటు ఆఫీసర్స్ డిక్లరేషన్తో అంటే ఆ యొక్క ఎంప్లాయీస్ యొక్క ఎస్ఆర్లో అన్ని ఎంట్రీస్ అప్డేట్ చేయడం జరిగిందని చెప్పి ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్లో జీతాల బిల్లుతో పంపించాలి. అలాగే ఫస్ట్ హాఫ్ ఇయర్ ఎండింగ్లో కన్సర్న్ పై అధికారికి ధృవీకరిస్తూ ఇన్ఫర్మేషన్ డిక్లరేషన్స్ పంపించాల్సి ఉంటుంది. అలా పంపించకపోతే కనుక సర్వీస్ రిజిస్టర్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయటం లేదని భావించాల్సి ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 విషయాలు కూడా 100% ఎక్కడా కూడా అమలు జరుగుతున్నట్టుగా కనిపించదు. ఎందుకంటే జూన్ నెలలో ఇలా జీతాల బిల్లుతో పాటు ఎస్ఆర్లు అప్డేట్ చేసామని చెప్పేసి శాలరీ బిల్స్తో పంపించడం, అలాగే ఫస్ట్ హాఫ్ ఇయర్ ఎండింగ్ సెప్టెంబర్లో ఇలా పై అధికారులకి మా ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క ఎస్ఆర్స్ అన్నీ కూడా మేము అప్డేట్ చేయడం జరిగిందని కన్ఫర్మ్ చేస్తూ పై అధికారికి రిపోర్ట్ పంపించడం, ఈ 2 కూడా ఎక్కడా కూడా ప్రాపర్గా జరుగుతున్నట్టుగా కనిపించట్లేదు. కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించుకోవాలి. అయితే ఇండివిజువల్గా ఏ ఎంప్లాయీ ఒక రికార్డ్ అసిస్టెంట్ కానీ ఒక జూనియర్ అసిస్టెంట్ కానీ ఒక అటెండర్ కానీ కన్సర్న్ అధికారిని ఈ విషయంలో వెళ్ళి క్వశ్చన్ చేయటం అనేది విలువ పడకపోవచ్చు. అంటే కొంత హెసిటేట్ చేయొచ్చు మొహమాటం వల్ల, లేదా పై అధికారిని ఇలా నిలదీసి అడగటం అనేది భావ్యం కాదనో లేకపోతే బాగుండదనో అడగకపోవచ్చు. కానీ మన ఉద్యోగులందరికీ ప్రతి కార్యాలయంలోనూ కూడా యూనియన్స్ ఉంటాయి. కాబట్టి ఆ యూనియన్ లీడర్స్ అందరి తరఫున పై అధికారితో మాట్లాడి ఆ జూన్ నెలలో ట్రెజరీ బిల్స్తో పాటు ఎస్ఆర్స్ అప్డేషన్ గురించి డిక్లరేషన్స్ వెళ్ళినాయా లేదా, అలాగే ఫస్ట్ హాఫ్ ఇయర్ సెప్టెంబర్ ఎండింగ్ లోపు ఆ యొక్క డిక్లరేషన్స్ పై అధికారులకు వెళ్ళినాయా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే ఆ ప్రతి కార్యాలయంలో ఉన్నటువంటి ఎస్ఆర్లన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయబడతాయి. అలాగే ఎటువంటి ఇబ్బందులు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఈ 2 విషయాలు ముఖ్యంగా గమనించాలి. మరో ముఖ్య విషయం ఏంటంటే 99 నుంచి అప్పటి వరకు మనకి మాన్యువల్గా ఎస్ఆర్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే 99 నుంచి కొత్తగా ప్రభుత్వం వారు ఈ సర్వీస్ బుక్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే మన ఎలక్ట్రానిక్ ఈ సర్వీస్ బుక్స్ ఉంటాయి కదా, మన ఈ సర్వీస్ ద్వారా ఇవాళ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. అలాగే ఎస్ఆర్లు కూడా ఈ సర్వీస్ బుక్ అనేది వచ్చింది. అంటే మనకి సర్వీస్ పర్టికులర్స్ అన్నీ కూడా మాన్యువల్ రికార్డులో కూడా కాకుండా కంప్యూటర్లో
ఆన్లైన్లో మొత్తం ఎంటర్ చేసి మన యొక్క ప్రతిదీ మన యొక్క సర్వీస్ సంబంధించి మాన్యువల్ రిజిస్టర్లో ఇంటి పేరుతో సహా పేరు, తండ్రి పేరు, నేటివిటీ, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, రిలీజియన్, క్యాస్ట్, నేషనాలిటీ, ఇలా ప్రతి ఒక్కటి అంటే వాళ్ళకి ఎప్పుడెప్పుడు ప్రమోషన్స్ వచ్చాయి, ఎప్పుడెప్పుడు ఇంక్రిమెంట్స్ వచ్చాయి, అలాగే పిఆర్సీ విషయాలు, అలాగే అంతేకాకుండా ఏదైనా పనిష్మెంట్స్ ఇంపోజ్ అయితే కూడా ఎస్ఆర్లో రిజిస్టర్స్ కావాలి. అయితే చాలా చోట్ల పనిష్మెంట్స్ అయితే ఇమీడియట్గా ఇంక్లూడ్ చేసి ఇమీడియట్గా ఎస్ఆర్లో నమోదు చేయడం జరుగుతుంది. కానీ ఈ పనిష్మెంట్స్ లాంటివి, ఇన్సెంటివ్స్ లాంటివి మాత్రం త్వరగా ఎస్ఆర్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరగదు. కాబట్టి ఆ విషయాన్ని మనం సొంతంగా, అది మన యొక్క సొంత విషయం కాబట్టి ప్రతి ఎంప్లాయీస్ ఇండివిజువల్గాను లేదా యూనియన్ ద్వారా కూడా ఇవి పరిశీలి చేసి ప్రతి సర్వీస్ లిస్టు కూడా అప్ టు డేట్ అయిందా లేదా, ఎంట్రీస్ అన్నీ అప్ టు డేట్గా మెయింటైన్ చేయబడుతున్నాయా లేదా అనేవి పరిశీలించుకోవాలి. ఇక్కడ ఈ సర్వీస్ లిస్టులో మనకు కొత్తగా ఇంతకుముందు ఆధార్ కార్డు వివరాలు అనేవి మనకి ఇంతకుముందు ఆధార్ కార్డు అనేది లేదు. కానీ తర్వాత ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి ఎంప్లాయీకి కూడా ఇప్పుడు ఆధార్ కార్డు అనేది వచ్చింది. కాబట్టి ఈ సర్వీస్ బుక్లో ఇంతకుముందు మాన్యువల్లో లేనటువంటి ఈ ఆధార్ కార్డు వివరాలు కూడా ఈ సర్వీస్ బుక్లో ఎంట్రీ చేయాలి ప్రతిదీ. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ సర్వీస్ బుక్లో ప్రతి ఉద్యోగి కూడా సర్వీస్లో ఎంటర్ అయినప్పుడు వాళ్ళ యొక్క ఇమ్మూవబుల్ ప్రాపర్టీ విషయాలు, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, గతంలో ఆ రూల్ ఉన్నప్పటికీ కూడా ఈ మాన్యువల్ సర్వీస్ విషయంలో అటువంటి ఉద్యోగం వచ్చిన వెంటనే ఆ వ్యక్తులకి, అంటే అంతవరకు నిరుద్యోగిగా ఉండి ఒకసారి ఉద్యోగంలోకి వస్తాడు కాబట్టి అతని పేరుతో సొంత ఆస్తులు ఉండకపోవచ్చు, కానీ తల్లిదండ్రులు, తాతల ద్వారా సంక్రమించినటువంటి ఆస్తిపాస్తులు ఉండొచ్చు. కాబట్టి ఆ వివరాలను కూడా ఈ సర్వీస్ బుక్లో ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి. అంటే అతని సర్వీస్లో ఎంటర్ అయ్యేటప్పుడే అతను ఏ విధమైనటువంటి ఆస్తిపాస్తులు అతని పేరుతో ఉన్నాయనేది ఈ సర్వీస్ బుక్లో ఎంట్రీ చేయాలి. అంటే అంతకుముందు లేనటువంటి కొత్త విషయాలు ఏంటంటే ఈ ఆధార్ కార్డు విషయాలు నమోదు చేయటం, అలాగే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఇష్యూస్ కూడా ఈ సర్వీస్ బుక్లో ఎంట్రీ చేయాలి. ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి చూసుకున్నట్టయితే ప్రతి ఉద్యోగి కూడా తన యొక్క సర్వీస్ రిజిస్టర్లో ప్రతి ఒక్క ఎంట్రీస్, అంటే తను జాయిన్ అయినప్పటి నుంచి ఇంక్లూడింగ్ మెడికల్ సర్టిఫికేట్, తనకు వచ్చేటువంటి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, అలాగే అవార్డ్స్, రివార్డ్స్, వాటన్నిటి వివరాలు కూడా సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ అవుతున్నాయా లేదో గమనించుకోవాలి. అలాగే ప్రతి సంవత్సరం జూన్ నెలలో ట్రెజరీ వారికి అప్డేషన్ రిపోర్ట్స్ వెళ్తున్నాయా, అలాగే ఆ కార్యాలయం నుంచి కన్సర్న్ పై అధికారికి ఫస్ట్ హాఫ్ ఇయర్లోగా, అంటే సెప్టెంబర్ ఎండింగ్లో ఈ యొక్క సర్వీస్ రిజిస్టర్స్ ఎంట్రీస్ అన్నీ కూడా అప్డేట్ చేయబడి వెళ్తున్నాయా లేదనేది ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్నట్టయితే రిటైర్ అయిన తర్వాత ఆ సర్వీస్ బుక్ తీసుకుని మనం బాధపడేటువంటి పరిస్థితి ఉండదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఎంప్లాయీ యొక్క సర్వీస్ రిజిస్టర్ని ఆ కన్సర్న్ అధికారులు, హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, అలాగే హెడ్ ఆఫ్ ది ఆఫీసెస్ వాళ్ళు కూడా 2 సంవత్సరాల్లో ఆ ఎంప్లాయీ రిటైర్ అవుతాడనగా అతని యొక్క ఫుల్ సర్వీస్ వెరిఫికేషన్ని అప్డేట్ చేసి మొత్తం అన్నీ కూడా ఫుల్ సర్వీస్ ఎంట్రీ చేసినట్టుగా అతను డిక్లరేషన్ ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్లో అప్పటికప్పుడు తడుకునే పరిస్థితి లేకుండా లాస్ట్ ఇంకా 2 years ఉందనగా ఆ సర్వీస్ పర్టికులర్స్ అన్నీ కూడా అప్డేట్ చేసి ఇక పెన్షన్ ప్రపోజల్స్ పంపడానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఆ లాస్ట్ 2 yearsలో కనుక ఏదైనా జరిగి అతనికి ఏదైనా పనిష్మెంట్స్ వచ్చి లేదా ఏదైనా అతని యొక్క అడ్వర్స్ రిపోర్ట్స్ ఏమైనా వస్తే తర్వాత ఎంట్రీ చేయొచ్చు. కానీ దానికోసం ఆగకుండా ఇంకా 2 సంవత్సరాల్లో ఎంప్లాయీ రిటైర్ అవుతాడనగా సర్వీస్ పర్టికులర్స్ అన్నీ కూడా అప్డేట్ చేసి ఆ పెన్షన్ ప్రపోజల్స్ పంపడానికి రెడీగా పెట్టుకోవాలి. ఇక ఆ ఎంప్లాయీ 3 నెలల్లో రిటైర్ అవుతాడనగా ఇక మొత్తం ప్రపోజల్స్ అన్నీ, పెన్షన్ ప్రపోజల్స్ అన్నీ పంపడానికి సిద్ధం చేసుకుని పంపించాల్సిన అవసరం పై అధికారుల బాధ్యతగా ఉంటుంది. అప్పుడు ఎస్ఆర్ చూస్తే కొన్ని ఎంట్రీస్ పడకపోవడం, చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. చాలా కింది స్థాయి ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడతారు. పాపం ఎంట్రీస్ సక్రమంగా లేకపోవడం వల్ల పెన్షన్ ఆగిపోవడం. పెన్షన్ అనేది రిటైర్ అయిన 1st తారీఖుకి ఈ నెల జీతం ఎలా తీసుకున్నామో ఆ నెలలో రిటైర్ అయిపోతే రిటైర్ అయినటువంటి నెక్స్ట్ 1st అతనికి పెన్షన్ అతని అకౌంట్లో పడేలాగా ఉండాలి. అలా పడాలంటే ఈ అప్డేషన్స్ అన్ని ఎస్ఆర్స్లో ఎంట్రీస్ అన్ని అప్డేట్గా ఉండాలి. అలాగే 2 yearsకి రిటైర్ అవుతాడనగా సర్వీస్ పర్టికులర్స్ అన్ని అప్డేట్ చేయబడాలి. అలాగే రిటైర్ అవ్వక ముందే ఆ పెన్షన్ ప్రపోజల్స్ ఏజీ ఆఫీస్కి పంపించడం అనేది జరగాలి. ఇవన్నీ జరగకపోతే ప్రతి ఉద్యోగి కూడా ఈ యొక్క సర్వీస్ రిజిస్టర్స్ విషయంలో ఇబ్బందులు పడి సకాలంలో పెన్షన్ రాకుండా రిటైర్ అయిన మరికొన్ని నెలల వరకు కూడా పెన్షన్ కోసం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ముఖ్య విషయాలన్నీ కూడా గమనించి ప్రతి ఉద్యోగి కూడా తన ఆఫీసులో తనకి ఎస్ఆర్
అప్డేట్గా నిర్వహించబడుతుందా లేదా తను కానీ లేదా యూనియన్ నాయకుల ద్వారా కానీ పరిశు చేసుకుని ఈ యొక్క సర్వీస్ రిజిస్టర్స్ అనేవి అప్డేట్గా నిర్వహించబడుతున్నాయా లేదా చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను ఈ సర్వీస్ రిజిస్టర్స్ సంబంధించి వివిధ అంశాలకు సంబంధించినటువంటి జీవోస్, ఏ జీవో ప్రకారం ఏది ఉంది అంటే సర్వీస్, ఇప్పుడు మనకి ఎవరైనా సర్వీస్ రిజిస్టర్ కనుక మిస్ప్లేస్ అవ్వచ్చు, అంటే ఆఫీస్లో మిస్ప్లేస్ అవ్వచ్చు, లేదా తడిచిపోవచ్చు, లేదా కాలిపోవటం కానీ, లేదా ఏదో దొంగతనం జరగటం, ఎవరో ఒకటి ఎత్తుకుపోవటం, ఇటువంటి జరిగి సర్వీస్ రిజిస్టర్స్ కనిపించకపోవచ్చు. అప్పుడు డూప్లికేట్ సర్వీస్ రిజిస్టర్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది ప్రత్యామ్నాయంగా. కాబట్టి అది ఏ రూల్ ప్రకారం చేయాలి, అలాగే సర్వీస్ రిజిస్టర్ అనేది ప్రతి ఉద్యోగికి ఉచితంగా ఏ రూల్ ప్రకారం సప్లై చేయాలి, అలాగే ఏ జీవో ప్రకారం ఈ ప్రతి క్వార్టర్ ఎండింగ్కి ట్రెజరీ ఆఫీస్కి ఎంట్రీస్ తోటి సర్టిఫై చేసి పంపించాలి, అలాగే ఏ రూల్ ప్రకారం ఫస్ట్ హాఫ్ ఇయర్లోగా పై అధికారులకి ఎస్ఆర్స్ అప్డేషన్ గురించి రిపోర్ట్స్ పంపించాలి, అలా మొదలైన వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా స్క్రీన్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా గమనించి వాళ్ళందరూ మన ఉద్యోగుల అవసరం కూడా అందరూ ఎవరికైతే అవసరం ఆసక్తి ఉందనుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క స్క్రీన్ మీద ఇచ్చేటువంటి జియోస్ చూసుకుని ఆ జియోస్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మనం తెలుసుకోవడానికి లేదా మన మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియజేయడానికి వీలవుతుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోస్ గమనించి అందరూ కూడా దీనివల్ల ప్రయోజనం పొందుతారని ఆశిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మీ ఆర్టీఐ రాజేంద్ర. థ్యాంక్ యూ.